వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో AICC నాయకురాలు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్. ప్రభుత్వ పథకాలు, కాంగ్రెస్ క్యాడర్ పనితీరుపై సుదీర్ఘంగా చర్చించిన సుదర్శన్ రెడ్డి. విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి పుట్టగతులుండవు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్లో జరిగిన ఇందూరు రణబేరులో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో కనుల పండుగగా సాగిన శ్రీ జగన్నాథ రథయాత్ర. దారి పొడవునా భక్తులను ఆకర్షించిన శ్రీకృష్ణ భక్తుల నృత్యాలు, భక్తి గీతాలు. పలు కుల సంఘాల భవనాలకు 10 లక్షల రూపాయల ప్రొసీడింగ్ అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొసీడింగ్స్ అందజేత. రాష్ట్రంలో కమిషన్ల సర్కార్ కొనసాగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వరకు పోరాటం ఆగదు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్లో ఇందూరు రణబేరిలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప 2వ కాళేశ్వరం రిజర్వాయర్ పనులు చేపడతాం. రైతులకు భరోసానిచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. అధికారంలోకి వస్తే కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. నిజామాబాద్లో జరిగిన ఇందూరు రణబేరులో ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి. బోధన్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆసుపత్రిలో డయాలసిస్, డెలివరీ తదితర కేంద్రాల పరిశీలన. సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 1.90 కోట్ల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నగరంలోని మాధవనగర్లో SSR డిస్కవరీ పాఠశాలలో ఘనంగా స్టూడెంట్స్ కౌన్సిల్ ఇన్వెస్టిచర్ వేడుక. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని పాఠశాల చైర్మన్ మారయ్య గౌడ్ సూచన. నిజామాబాద్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా డి అరుణ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ. ఘన స్వాగతం పలికిన TNGOs ఎక్సైజ్ సెంట్రల్ ఫోరం సభ్యులు, సిబ్బంది. తెలంగాణ ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ప్రతీక బోనాల పండుగ. నిర్మల్ పట్టణంలోని ఆదర్శ్ నగర్లో జరిగిన బోనాల పండుగలో హాజరై పూజలు చేసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే కార్యక్రమం ఇందూరు నుంచే ప్రారంభమైందని, విద్యార్థుల ఉసురు పోసుకున్న రేవంత్ రెడ్డికి పుట్టగతులుండవని ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందూర్ రణబేరి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందూర్ గడ్డపైనే ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన పుట్టిందని ఎంపీ అరవింద్ అన్నారు. 2004లో PCC చీఫ్ DS అప్పటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చారన్నారు. అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చాక అనేక మంది పేద విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. ఈ పథకం పేద విద్యార్థులకు వరంగా మారిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఆయన దగ్గర వెళ్లి పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని ఎంపీ సూచించారు. రాష్ట్రంలో విద్యరాని వ్యక్తి విద్యాశాఖకు మంత్రిగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటే కమిషన్లు కావాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని ఆరోపించారు. ఎంసెట్లో 10,000 లోపు ర్యాంక్ వస్తేనే బకాయిలు చెల్లిస్తామని సైతం రూల్ తీసుకొచ్చారన్నారు. ప్రజా ఉద్యమాలకు విద్యార్థులను వాడుకుని తర్వాత వారిని వదిలేశారన్నారు. రేవంత్ రెడ్డి ముందు తన కమిషన్లు పక్కన పెట్టి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తుకు యువతే ఆధారమని పేర్కొంటూ అనేక పథకాలను PM మోదీ తీసుకొస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ యువత ఉసురు పోసుకుంటుందన్నారు. విద్యార్థుల రియంబర్స్మెంట్ను పక్కన పెట్టి మూసి ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ అంటూ తిరుగుతున్నాడన్నారు. తొక్కుతా మెడలో వేసుకుంటా అంటూ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని సీఎంగా కాకుండా ఒక వీధి రౌడీగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలు బీజేపీ ఆధ్వర్యంలో పూర్తి మద్దతు ఇస్తామన్నారు.
కేసీఆర్ డేంజరస్ అయితే రేవంత్ రెడ్డి డిజాస్టర్ అని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. యువ వికాసం పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు మేనిఫెస్టోలో చేర్చిందన్నారు. 12,000 కోట్ల రూపాయల బకాయిలు తీరుస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీని తుంగలో తొక్కిందన్నారు. 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే కంటి తుడుపుగా 200 కోట్లు విడుదల చేశారని అవి ఏ మూలకు సరిపోతాయో రేవంత్ రెడ్డి చెప్పాలని ఎంపీ అన్నారు. రాయదుర్గంలో ఉస్మాన్ నగర్ తదితర ప్రాంతాల్లో భూములు అమ్మితే 1,000 కోట్ల రూపాయలు వచ్చాయని వాటిని ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం కూల్చడానికి పునాది వేసింది. ఇవాళ ఎన్ని మోసాలు చేసిండు రేవంత్ రెడ్డి. 12,000 కోట్ల బకాయిలు ఉంటే ఈయననే ఇదే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండగా ఎంత ఉతికారేసిండో కేసీఆర్ని ఇదే విషయం మీద మనందరికి తెలుసు. ఒకటే పెన్ స్ట్రోక్ తోటి ముఖ్యమంత్రి కాగానే ఒకటే పెన్ స్ట్రోక్ తోటి ఫీ రీఎంబర్స్మెంట్లు మొత్తం మాఫీ చేస్తాం, ఇన్కమ్ స్లాబ్ పెంచుతాం, సో దాట్ ఇంకా ఎక్కువ మంది ఫీ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ అవుతారు అని చెప్పి, ఇంకా అదేందో వాళ్ళ 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు, అది హాస్టల్ ఫీజు కూడా ఇస్తాం, ట్యూషన్ ఫీజే కాదు, ఫీ రీఎంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజు కోసం ఉంటుండే అది కూడా ఇస్తాం. అమ్మాయిలు చదువుకున్న గ్రాడ్యుయేట్లు అయిన వాళ్ళకి స్కూటీలు ఇస్తాం, మంచి ర్యాంకులు వస్తే ల్యాప్టాప్లు ఇస్తాం. ఇవన్నీ కూడా మర్చిపోయి పూరీలు చేసుకుంటూ కూర్చోండి ఇంట్లో. నిజామాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. నగర పుర వీధిలో దారి పొడవునా భక్తులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ నగరంలో ఇందూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ రథయాత్ర పాతగంజ్ క్లాక్ టవర్ నుంచి ప్రారంభమై గాంధీ చౌక్, శివాజీనగర్, పులాంగ్ చౌరస్తా, ఎల్లమ్మగుట్ట, జిల్లా కోర్టు చౌరస్తా, తిలక్ గార్డెన్, దేవి రోడ్, రాజస్థాన్ భవన్ మీదుగా తిరిగి పాతగంజ్ క్లాక్ టవర్ కు చేరుకుంది. దారి పొడవునా భక్తులు ఈ రథయాత్రకు ఘన స్వాగతం పలికారు. ఈ రథయాత్ర ఇస్కాన్ భక్తుల నృత్యాలు, భక్తి గీతాలు అందరినీ ఆకర్షించాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జగన్నాథుని దర్శించుకున్నారు. జగన్నాథుని రథాన్ని లాగడం వల్ల మళ్లీ జన్మనెత్తాల్సిన అవసరం లేకుండా మోక్షాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడని పురాణాలు చెబుతున్నాయని ఇస్కాన్ ప్రతినిధులు వెల్లడించారు. జగన్నాథుడు సమస్త లోకానికి నాయకుడని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో కమిషన్ల సర్కారు కొనసాగుతుందని, ప్రతి పనిలో పర్సంటేజీలు తీసుకుంటున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఫేజ్ రియంబర్స్మెంట్ విడుదలకై బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్ లో ఇందూరు రణబేరి నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ పేద వెనకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎంతో కీలకమైందన్నారు. ఇలాంటి పథకానికి రేవంత్ రెడ్డి సర్కార్ తూట్లు పొడుస్తూ రద్దు చేసే దిశగా కుట్రలు పన్నుతుందన్నారు. రాష్ట్రంలో సుమారు 12,000 కోట్లు బకాయిలున్నా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ అవినీతి విధానాల వల్ల రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం గందరగోళంగా మారిందన్నారు. బడుగు బలహీన వర్గాలను శాశ్వతంగా అణచివేసే కుట్ర ఫీజు రియంబర్స్మెంట్ను నిర్వీర్యం చేసి నోటికాడి ముద్దను లాక్కోవడమేనన్నారు. రాష్ట్రంలో 3 ట్రిలియన్ అభివృద్ధి పనుల పేర్లు చెప్పే రేవంత్ రెడ్డి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించలేకపోతున్నారని ప్రశ్నించారు. విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ పోరాటం ఎన్నటికీ ఆగదని, మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్లో కూడా 40% కమిషన్లు కోరడం అంటే ఇంతకన్నా పనికి మాలిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు, విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి తుంగల తొక్కారని ఆరోపించారు. గత సంవత్సరం నవంబర్లో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు బంద్కు పిలుపునిస్తే కేవలం కంటి తొడుపుగా 200 కోట్లు విడుదల చేసిందన్నారు. ఒక్క ఇందూరు జిల్లాలోనే సుమారు 300 కోట్ల నుంచి 400 కోట్లు బకాయిలు ఉందని గుర్తు చేశారు. ఇందూరు జిల్లా నుంచి మొదలైన రణబేరి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని మరి ఫీ రియంబర్స్మెంట్ ఇస్తలేడా, లేదా ప్రతిదానికి కమిషనే? దీంట్లో కూడా యాజమాన్యం చెప్తా ఉంది కొన్ని 40% కమిషన్లట. మీరు వెళ్ళేటప్పుడు మీరు అందరికీ నోట్లు ఇస్తారు, ఆ నోట్లు బాక్సులు వేయాలా పోయేటప్పుడు, ఎందుకంటే అది రేవంత్ రెడ్డికి పంపిద్దాం, అప్పుడన్నా ఫీ రియంబర్స్మెంట్ ఇస్తాడేమో చూద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం రామ్నగర్ గ్రామ సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ రజాక్ ఖాన్లతో పాటు వార్డు మెంబర్లు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ను వేడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా కలిసి పనిచేసేందుకు వచ్చిన సర్పంచ్ను అభినందించారు. రామ్నగర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జనార్దన్, మోహన్, ఆయా గ్రామాల సర్పంచ్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సర్పంచ్గా ఎన్నికైనటువంటి అంగడి స్వామి గారు
తర్వాత వారితో పాటు వాళ్ళ బృందం ఉప సర్పంచ్ అజార్ గారు, రజాక్ గారు, మన 10 మంది వార్డు మెంబర్లు వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కూడా మరి స్వాగతం తెలియజేస్తే వారితో పాటు ఒక 200 మంది మరి టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దలందరూ కూడా చాలామంది మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, వెల్కమ్. ఇవాళ రామ్నగర్ గ్రామం అంటే నిజామాబాద్ చాలా దగ్గర ఉంది. ఒకప్పుడు గుండారం అటాచ్ ఉండే, ఇప్పుడు చిన్న గ్రామ పంచాయతీ. మరి గత 10 సంవత్సరాలు ఆ గ్రామం ఎవరు పట్టించుకోలేదు. నేను ఎలక్షన్ కంటే ముందు ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. తర్వాత కూడా మరి గెలిచిన తర్వాత కూడా వెళ్ళినప్పుడు తాము అధికారంలోకి వస్తే కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఇందూరు రణబేరులో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఉచితంగా స్కూటీలు ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారని, ఇప్పుడు నేను చెప్తున్నా విద్యార్థినులు కాంగ్రెస్ నేతల షోరూంలలో స్కూటీలు ఎత్తుకెళ్లాలని రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే వరకు ఊరుకోబోయేది లేదని, నిజామాబాద్ గడ్డపై పుట్టిన అగ్గి రాష్ట్రమంతా రాజేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్ ఫైల్ పైనే బీజేపీ సీఎం తొలి సంతకం పెట్టబోతున్నట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి డోకా లేదని, విద్యార్థులకు అండగా బీజేపీ నిలుస్తుందన్నారు. అవసరమైతే చెలో కొండారెడ్డిపల్లి కొడంగల్ కార్యక్రమం తీసుకుంటామన్నారు. ఉద్యోగాలు ఇవ్వమన్నా మా నిరుద్యోగులు ఎండ్రిని తాగమని, బావిలో దూకమని అంటారా అని మండిపడ్డారు. ఈ బిడ్డలను మీరు కన్నారా, పెంచారా అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన మనవడి కోసం 20,000 కోట్లు పెట్టి ఫుట్బాల్ స్టేడియం కట్టారని, మరి పేదల తాతలు తండ్రులు ఏం కావాలని ప్రశ్నించారు. పేదలు చదవవద్దని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నీళ్లడిగితే రక్తం పారిస్తామంటున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నేతల రక్తం కొవ్వు కరిగించాలని రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి అహంకారం తలకెక్కిందా అని ప్రశ్నించారు. ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వం సోయి తప్పిన ముఖ్యమంత్రి, సోయి లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కడన్నా చూడండి, రైతుల మీ చుట్టాలు ఉన్నారేమో, ఒక్కడన్నారా మీ చుట్టాలిలా? కడుపుల మంట, పేదోళ్ళు, లేనోళ్ళు, సామాన్యులు చదువుకుంటామంటే కడుపుల మంట ఈ కాంగ్రెస్కు. రేవంత్ రెడ్డి చెప్తున్నా మీ వేదిక ద్వారా, ఇందూరు రణబేరి అంటే నీకు మూడిందని రాసి పెట్టుకో. అట్లా ఇట్లాంటి గడ్డ కాదు బిడ్డ, నిన్ను కామారెడ్డిలో ఓడగొట్టిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద నుంచి చెప్తున్నాం రేవంత్ రెడ్డి. పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప 2వ కాళేశ్వరం రిజర్వాయర్ పనులను చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి రైతులకు భరోసా కల్పించారు. రైతులకు తక్కువ వ్యయంతో శాశ్వత సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, మంచిప్ప కొండెం చెరువు ప్రాజెక్టును పాత డిజైన్ ప్రకారమే పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డితో కలిసి మండలంలోని మంచిప్పలో ఉన్న కొండెం చెరువు ప్రాంతాన్ని సందర్శించిన సుదర్శన్ రెడ్డి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు మ్యాప్తో పాటు పనులను పరిశీలించారు. అనంతరం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు రైతులతో పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సలహా మేరకే ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును రూపకల్పన చేశామన్నారు. నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో కనీసం నిజాం సాగర్స్ కూడా కినాల్స్ రావు, ముందు వచ్చేటి కానీ ఇప్పుడు ఆ నీళ్లు లేక అవి కూడా వస్తలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రాణహిత చేవెళ్ళ అని ఆ రోజు ప్రాజెక్ట్ ఉండే, దాన్ని బినూల దగ్గర నౌపేట్ మండల్ బినూల గ్రామంలో స్టార్ట్ చేసి అప్ టు షుగర్ ఫ్యాక్టరీ సారంగపూర్ వరకు 20 కిలోమీటర్లు టనల్ కంప్లీట్ చేశాం. 2400 క్యూసెక్స్ కంటే ఎక్కువ వచ్చేటట్టు టనల్ కంప్లీట్ చేసి దాంట్లో మోటార్లు బిగించుకుంటూ ఇక్కడి వరకు ఈ రైతులను కూడా కాపాడాలని నిజామాబాద్ నుంచి ఎక్కడైతే లెవెల్స్ కలవాయో ఆ లెవెల్స్లో టనల్ 9 కిలోమీటర్లు టనల్ కొట్టడం జరిగింది. అదేమో 900 కోట్లు. ఈ టనల్ ప్లస్ ఇక్కడ మోటార్స్తో సహా కిందికి నీళ్ళు ఇవ్వటానికి ఇది 1200 కోట్లు. వాళ్ళ స్వార్థాల కొరకు పైపులకు, మోటార్లకు, కమిషన్ల కొరకే తప్ప
రైతులకు కాదు. 900 కోట్ల రూపాయలతో నవీపేట మండలం బినోల నుంచి సారంగపూర్ వరకు 20 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేసి మోటార్లు బిగించి ట్రయల్ రన్ చేపట్టామని గుర్తు చేశారు. సారంగపూర్ నుంచి మంచిప్ప వరకు అవసరం మేరకు మరో 9 కిలోమీటర్ల టన్నెల్, పంప్ హౌస్, ఇతర పనులకు 12,000 కోట్ల అంచనా వ్యయంతో 85% పనులు పూర్తి చేశామన్నారు. కేవలం 300 కోట్లు ఖర్చు చేస్తే రైతులకు సాగునీరు, కామారెడ్డికి తాగునీరు అందేదని తెలిపారు. ఆ తర్వాత స్వార్థపరుల ప్రభుత్వం ఏర్పడి కమిషన్ల కోసం ప్రాజెక్టును రీడిజైన్ చేసి అంచనా వ్యయాన్ని 3,000 కోట్ల భారీ మొత్తానికి పెంచేశారని ఆరోపించారు. ఈ రెండు గతంలో కంప్లీట్ చేసిన తర్వాత స్వార్థపరుల ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఏమన్నా కానీ మాకు కమిషన్లు రావాలి, మాకు డబ్బులు తట్టుకోవాలన్న ఉద్దేశంతో బంగారు తెలంగాణ అని చెప్పుకున్న వాళ్ళు వాళ్ళ స్వార్థాలకు పైపులు లేని టెక్నాలజీ మన దగ్గర పెట్టి పైప్ లైన్ ద్వారా ఇద్దాం, ప్రెషర్తో వస్తాయి అని స్ప్రింక్లర్స్ పెట్టచ్చు అన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దీని ఎస్టిమేషన్ ఎంత? 3,000 కోట్లు. దేని కొరకు 3,000 కోట్లు? 2,000 కోట్లలో ఆడదాకా నీళ్ళు ఇచ్చేది. 3,000 కోట్లది ఏమీ లేదు. ఇక్కడ పైపులో నింపి పంపడానికి 3,000. అంటే ఇది అడిషనల్. 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క గుంటకు కూడా నీరు అందించలేకపోయారని, అయినా సిగ్గు లేకుండా కొందరు నాయకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూడా ఈ కొండం చెరు కింద తండలు ఉన్నాయి. కొద్దిగా పెంచితే బాగన్నారు, అవసరం లేదని పెంచకుండానే మేము అప్పుడు ఎస్టిమేషన్ చేసి చేపించాం. ల్యాండ్ కూడా కెనాల్స్ కొరకు ఎక్వేషన్ చేసింది ఉన్నది. కూలేశ్వరం లెక్క స్వార్థాల కొరకు కొందరు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడికి ఉపయోగం లేకుండా ఇది కూడా సెకండ్ కాళేశ్వరం అయిపోయింది. ఈ నండల్లో 20 కిలోమీటర్లు టనల్ చేసాము, పంప్ హౌజులు కట్టినాము, ఆడ పంపులు పెట్టినాం, ఆడ వాటర్ వస్తున్నది. అటువంటిది ఇప్పుడు ఏమీ లేకుండా 1,800 కోట్లు అంటే 1,800 కోట్లు మరి ఏమైనట్టు? వాళ్ళ స్వార్థం కొరకు పనిచేసినట్ట కాదా? తక్కువ ఖర్చుతో పాత డిజైన్ ప్రకారమే పనులు చేపట్టాలని నిర్ణయానికి వచ్చామని, ఇందుకోసం అవసరమైన నిధులు, సాంకేతిక ప్రణాళికను రూపొందించి నివేదించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించామని రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపత్ రెడ్డి తెలిపారు. నివేదిక వచ్చాక జిల్లా ప్రజాప్రతినిధులు, టీపీసీసీ అధ్యక్షుడితో సహా సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రిని కలుస్తామన్నారు. ప్రాజెక్టు పూర్తయితే మంచిప్ప, కొండం చెరువు ప్రాజెక్టు ద్వారా సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి మండలాల్లో సుమారు 85,000 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని పేర్కొన్నారు. ఇట్లా చేద్దాం, మనం తక్కువ ఖర్చులో రైతులకు మరి నీళ్ళు ఇవ్వాలా, సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ పరిశీలించినప్పుడు ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే మళ్ళీ పాత మోడల్లోనే కొండెం చెరువులో నీళ్లు లిఫ్ట్ చేసి కొండెం చెరువు ద్వారా పాత అలైన్మెంట్ ప్రకారము గ్రావిటీ కెనాల్తో నీళ్ళు ఇచ్చి మరి దారిలో మొత్తం ఒక 49-50 కిలోమీటర్లు కెనాల్ దవ్వి మరి దారిలో ఉన్నటువంటి అన్నీ కూడా చెరువులను, తర్వాత చెక్ డ్యామ్లు అన్నీ కూడా నింపుకుంటూ మరి తక్కువ ఖర్చుతో మరి గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది కాబట్టి కెనాల్ ఉంటే మరి అది లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది కాబట్టి 100 years వరకు లైఫ్ ఉంటుంది కెనాలు. సో కాబట్టి ఈ పాత మోడల్నే తక్కువ ఖర్చులో మళ్ళీ వేయాలని ఒక నిర్ణయానికి వచ్చాం. దానికి ఇంజనీర్ అధికారులను కూడా మరి దాన్ని రీఎస్టిమేషన్ చేయమని చెప్పడం జరిగింది. త్వరలోనే వాళ్ళు ఒక ప్రణాళికలు సిద్ధం చేసిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా మరి ఇరిగేషన్ మంత్రి గారితో పెద్దల సహకారంతో పోయి మరి దీని పాత మోడల్లోనే విత్ గ్రావిటీ కెనాల్తో ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కామారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ సురేష్ షెట్కర్ అన్నారు. దిశ సమావేశంలో కామారెడ్డి జిల్లా అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష జరిగింది. ప్రభుత్వ పథకాల అమలులో సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎంపీ సురేష్ షెట్కర్ చెప్పారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో దిశ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు, జిల్లా దిశ కమిటీ చైర్మన్ సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అందించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సూచించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వ్యవసాయం, నీటిపారుదల, రహదారులు, రహదారి భద్రత, బ్యాంకింగ్, విద్య, గ్రామీణాభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించి కిసాన్ క్రెడిట్ కార్డులు, పంట బీమా, ఇతర ఆర్థిక సహాయ పథకాల అమలును మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. జాతీయ రహదారులపై రహదారి ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలను పటిష్టం చేయాలని, తాగునీరు, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతుగా సహకారం అందించి అభివృద్ధి పనులను వేగవంతానికి కృషి చేస్తానని, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు సంబంధిత శాఖ అధికారులకు కల్పించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ సమావేశంలో సభ్యులు చేసిన సూచనలను సంబంధిత శాఖల కార్యాచరణ ప్రణాళికతో అమలు చేయాలని, శాఖల మధ్య సమన్వయం పెంపొందించి అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, మున్సిపల్ చైర్మన్ ఇప్పా ఉమారాణి, అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్వై గిరి, డిఆర్డీఏ దామోదర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ప్రతీకగా బోనాల పండుగను నిర్వహించడం జరుగుతుందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని ఆదర్శ్ నగర్ కాలనీలో ఈరోజు జరిగిన బోనాల పండుగకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా ఈ వేడుకలను నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి తలపై బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థించారు. బోనాల పండుగ కేవలం ఒక ఆధ్యాత్మిక వేదిక మాత్రమే కాకుండా తెలంగాణ సంస్కృతి, సామాజిక ఐక్యత, సాంప్రదాయ విలువలను చాటి చెప్పే మహోత్సవాన్ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మాజీ, రాజేందర్, ఎస్పీ కిషన్, ఆలయ కమిటీ నిర్వాహకులు సాయన్న, శివసత్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఆర్ ప్రక్రియలో భీమ్గల్ పట్టణం వెనుకబడిన నేపథ్యంలో నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి భీమ్గల్కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. భీమ్గల్ పట్టణంలోని మొదటి వార్డుతో పాటు 171వ పోలింగ్ బూత్ను సందర్శించి ఇంటింటికి తిరుగుతూ కొనసాగుతున్న ఎస్ఆర్ ప్రక్రియను పరిశీలించారు. బూత్ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలతో మాట్లాడి నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన నాగేష్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేయాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలని, అవసరమైన దరఖాస్తులను పూర్తి చేయించి 100% ఎస్ఆర్ ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్న ఆయన అర్హులైన ఒక్క ఓటర్ కూడా జాబితా నుంచి తప్పిపోకుండా కాంగ్రెస్ నాయకులు, బూత్ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 299 మంది లబ్ధిదారులకు 14.95 కోట్ల విలువ చేసే ఉత్తర్వు పత్రాలను ఎమ్మెల్యే భూపతి రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని తెలిపారు. సొంత ఇల్లు ప్రతి పేద కుటుంబానికి ఒక ప్రాథమిక హక్కుగా భావిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున గృహ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. గ్రామాలు, తాండాలోనే తేడా లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ కొనసాగిస్తుందని చెప్పారు. తొలి విడతలో అవకాశం రాని అర్హులైన వారికి 2వ విడతలో 2500 ఇళ్లను మంజూరు చేసి ప్రతి అర్హుడికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందించే ఏర్పాట్లు ప్రభుత్వం చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో పేద కుటుంబాలు అప్పుల భారం లేకుండా తమ కలల ఇంటిని నిర్మించుకునే అవకాశం లభిస్తుందన్నారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తుందని పేర్కొంటూ గృహ పథకాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను ఎక్కువగా మహిళల పేరు మీద అమలు చేస్తున్నామని చెప్పారు. కుటుంబానికి మహిళే ఆర్థిక సామాజిక బలమనే నమ్మకంతో ప్రభుత్వం అన్ని కార్యక్రమాల్లో మహిళలను కేంద్ర బిందువుగా నిలుపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ మరియు డిఆర్ఓ గీత, డిఈ రాజలక్ష్మి, ఆయా మండలాల ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు నరేష్, జనార్దన్, గోవర్ధన్ రెడ్డి, అమర్ సింగ్, బాలరాజు, నవీన్ గౌడ్, వాసు, చందర్ నాయక్, మోహన్, ఉమాజీ నరేష్, పలసాని శ్రీనివాస్, అప్పల్ రాజన్న, అమృతపూర్ గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీరందరి సహకారంతో, ఆశీస్సులతో ఇవాళ మనం ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఇవాళ చూడండి, ప్రతి విలేజ్లో, ప్రతి తాండాలో మనకి ఇందిరమ్మ ఇల్లు కనబడతా ఉన్నాయి. 400 SFT నుండి 600 SFT వరకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చి మరి కట్టుకునే వాళ్ళకే ఇస్తారు. ఇది కొద్దిగా జాగుంటే సరిపోదు. మరి ఇల్లు కట్టుకునే వాళ్ళకు 400 గజాల్లో కూడా 400 SFT లో కూడా అంటే 5 లక్షల రూపాయలు ఇస్తారు.
5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇంకా మీరు మీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, అవసరం ఉంటే మా సొంత ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి మరి 1 లక్షలో 2 లక్షలో మేము వేసుకొని కట్టుకుంటామంటే 600 చదరపు అడుగుల వరకు 600 ఎస్ఎంటీ వరకు మీరు కట్టుకోవచ్చు. 2 బెడ్రూమ్లు వస్తున్నాయి దాంట్లో. నేను చాలా ఇల్లు చూసినాం. ఇప్పుడు మంచిగా మార్బల్ వేసుకొని మరి మంచి టేక్ కట్టతో విండోలు పెట్టుకొని దర్వాజాలు పెట్టుకొని మేము గృహప్రవేశాలు కూడా చేసాం. మేమే పట్టాలు తీసుకుపోయి బియ్యం తీసుకుపోయి హాస్పిటల్ లాగా మరి మరి జనరల్గా గృహప్రవేశం చేస్తే ఎవరు చేస్తారు? మేనమామ చేస్తారు పట్టాలు. మేమే తీసుకొని పోయి గృహప్రవేశం చేసినటువంటి సందర్భం. తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని యునైటెడ్ కింగ్డమ్ ప్రతినిధి బృందం తెలిపింది. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా తెలంగాణకు లభించే అవకాశాలపై సార్థక చర్యలు జరిపామన్నారు. ఈ ఒప్పందం రాష్ట్రంలోని లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఐటీ, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్, డిఫెన్స్ రంగాలకు కొత్త అవకాశాలను తెరుస్తుందన్నారు. పెట్టుబడులు, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా, యువతకు ఉపాధి కల్పించే అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాన్ని హక్కుగా భావిస్తూ పేద ప్రజల ఆర్థిక భారం తగ్గించే విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 1,90,22,040 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 190 మంది లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, ఉపాధి కల్పన వంటి అన్ని కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. విద్యారంగంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల వంటి చర్యల ఫలితంగా దాదాపు 5,000 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం ప్రభుత్వ విద్యా విధానంపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించడం ద్వారా స్వయం ఉపాధికి ప్రోత్సాహం కల్పించడంతో పాటు మహిళా సంఘాలకు నియోజకవర్గంలో 7 బస్సులను పంపిణీ చేసి వారిని యజమానులుగా తీర్చిదిద్దామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వర్లను చేరనే లక్ష్యంతో సుమారు 70,000 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తుందని, జిల్లాలోనే 44 కోట్ల వడ్డీ మాఫీ చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగానికి రైతు భరోసా, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలుస్తున్నామని, పేద కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసి ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ నిర్మూలన కోసం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు నరేష్, జనార్దన్, గోవర్ధన్ రెడ్డి, సంజయ్, అంబర్ సింగ్, బాలరాజు, నవీన్ గౌడ్, వాసు, చందర్ నాయక్, మోహన్, ఉమ్మడి నరేష్, పలసాని శ్రీనివాస్, అప్పల్ రాజన్న, అమృతపూర్ గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా మనకు మరి మీకు మహిళలకు ముఖ్యంగా చెప్పాలంటే ఇలా 0 వడ్డీ రుణాలు, ఇలా మన నియోజకవర్గంలో 7 బస్సులు ఇచ్చిన మండలకు 1 బస్సు మహిళా సమాఖ్యలకు. మీరు బస్సులో ఫ్రీగా పోవడం కాదు, బస్సులకు ఓనర్ అవుతుంది. మీరు ఒక్కొక్క బస్సుకు 70,000 రూపాయలు ఆర్టీసీ పే చేస్తున్నారు మీ మహిళా సంఘంలో. ఇవాళ 7 బస్సులు నా చేతుల మీద ఇచ్చినాం మనం. సో ఇలా మీరు సోలార్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు, అంటే విద్యుత్ శక్తి, మన తర్వాత పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు కట్టుకోవచ్చు, మీరు ఇంటెంట్గా కోళ్ళ వ్యాపారం చేసుకోవచ్చు, పాల వ్యాపారం చేసుకోవచ్చు. మీరు ఏదంటే అది మీరైనా ఇంకేదైనా కుట్టు మిషన్లు కానీ ఇవన్నీ కూడా మీకు ఇచ్చి దాని ద్వారా తయారు చేసిన వస్తువులు అమ్మడానికి హైదరాబాద్ కూడా మన షాపులు కూడా పెట్టిస్తాము. అంటే మహిళలకు సాధికారత, మీరు భర్త మీదనో, పిల్లల మీదనో, లేకుంటే తండ్రి మీదనో ఆధారపడకుండా మీరే కుటుంబాన్ని నడిపే విధంగా ఉండాలనేది మహిళా సాధికారతతో మరి ఇప్పుడు ఆ రోజు మనం స్లోగన్ ఇచ్చినాం ఎలక్షన్లప్పుడు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామనంటే ఒట్టి మాటలతోనే కాదు. ఇవాళ నిజంగానే ఆ రోజు 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకుతో తీసుకొని మహిళా సంఘాలకు ఇంట్రెస్ట్ లేకుండా వడ్డీ లేని రుణాలు ఇద్దామని ఆలోచన ఉండే. మరి ఇవాళ మనం 2.5 సంవత్సరాలే అయింది, 1 నెల అటు ఇటు. 1,00,000 కోట్లలో 70,000 కోట్లు ఇప్పుడే ఇచ్చినాం మనం. ప్రతి సంవత్సరము 20,000 కోట్లు ఇవ్వాల్సినటువంటి రుణాలు ఇవాళ 2.5 సంవత్సరాలకే 70 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మహిళలకు రుణాలు ఇచ్చినాం 0 వడ్డీతో. చెప్పడం కాదు, మన జిల్లాలోనే 44 కోట్ల రూపాయల మిత్తి మాఫైన మహిళలు. మేమే చెక్స్ ఇస్తాం. కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన, మాటలలో కాదు, ఓన్లీ చేతలలోనే చెప్తా ఉన్నాం. ఇవాళ చాలామంది మహిళలు మంచి వ్యాపారం చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ సంపాదన వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేయడం వల్ల మీకు ఉచితంగానే ప్రభుత్వం కడుతుంది ఆర్టీసీ.
వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటూ నలేశ్వర్లో వీడీసీ ఆధ్వర్యంలో బోనాల పండుగ నిర్వహించారని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మహాలక్ష్మి అమ్మవారికి కడలతో డప్పు బాజలతో ఊరేగింపుగా అమ్మవారిని కొలుస్తూ పోతరాజుల విన్యాసాలతో ప్రజలందరినీ ఆకట్టుకుంటూ గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిజామాబాద్ మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలేశ్వర్ గ్రామంలో నిర్వహించిన మహాలక్ష్మి బోనాల పండుగ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి దీవెనలు నాలేశ్వర్ గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల మీద ఉండాలని, వర్షాలు పుష్కలంగా కురవాలని, పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని వేడుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి నాలేశ్వర్ గ్రామంలో ఆషాఢ మాసంలో మహాలక్ష్మి బోనాల పండుగను నిర్వహించడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా బోనాల పండుగను మున్నూరు కప్పు సంఘ భవనం నుండి ఊరేగింపుగా తీసుకుని గ్రామాభివృద్ధి సంఘం భవనం వరకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లను నిర్వహించడం జరిగిందని, ఆ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు నాలేశ్వర్ ప్రజలందరిపైన ఉండాలని, వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతన్నలకు బాగా వర్షాలు పడి పంటలు బాగా పండి అమ్మవారికి మొక్కుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆర్మూర్ లావణ్య, ఉప సర్పంచ్ ఆర్మూర్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సురేష్, రాజేశ్వర్, భోజరం, గంగాధర్, మున్నూరు కప్పు సభ్యులు సుదర్శన్, భోజరం, శ్రీకాంత్, పోశెట్టి, గంగాధర్, గణేష్, భోజన్న, శేఖర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా నిర్వర్తిస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి జాతర బోనాల పండుగ చాలా ఘనంగా నిర్వహించి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు చూపించినటువంటి ఆదరాభిమానాలకు మనస్ఫూర్తిగా పేరున నిజామాబాద్లోని మాధవనగర్లో ఉన్న ఎస్ఎస్ఆర్ డిస్కవరీ సిబిఎస్ఈ పాఠశాలలో శుక్రవారం స్టూడెంట్ కౌన్సిల్ ఇన్వెస్టిచర్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇటీవల ఎన్నికైన స్టూడెంట్స్ కౌన్సిల్ సభ్యులకు పాఠశాల యాజమాన్యం బ్యాడ్జీలు ప్రదానం చేసి తమ బాధ్యతలను నిజాయితీగా క్రమశిక్షణతో నిర్వర్తిస్తామని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని భవిష్యత్తులో సమాజానికి సేవ చేసే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. నాయకత్వం అంటే అధికారం కాదు, బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన స్టూడెంట్ కౌన్సిల్ సభ్యుల తల్లిదండ్రులు కూడా పాల్గొని తమ పిల్లలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ హరిత గౌడ్, డైరెక్టర్ హర్షిత్ గౌడ్, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని నూతన స్టూడెంట్ కౌన్సిల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన డి అరుణ్ కుమార్కు ఘన స్వాగతం లభించింది. ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఇటీవల పదోన్నతిపై నియమితులైన డి అరుణ్ కుమార్ను టీఎన్జీఓఎస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరం ప్రతినిధులు, శాఖ సిబ్బంది ఘనంగా సత్కరించారు. నిజామాబాద్లోని కార్యాలయంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో టీఎన్జీఓస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరం కేంద్ర ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, డిపిఈఓ కార్యాలయ ఏఏఓ వి నర్సయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన అసిస్టెంట్ కమిషనర్ డి అరుణ్ కుమార్కు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎక్సైజ్ శాఖలో విధుల నిర్వహణ, పరిపాలనపరమైన అంశాలపై చర్చించారు. శాఖపరమైన లక్ష్యాలను విజయవంతంగా చేరుకోవడంలో మరియు బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో సిబ్బంది అంతా ఎలాంటి రాజీ లేకుండా నూతన అధికారికి పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫోరం మాజీ కార్యదర్శి ఎం శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్లు ఎం దేవేందర్, శేఖర్ రాజ్, రిజ్వాన్, సభ్యులు రాజు, నాగరాజు, రానా, సభా, సాయిబాబా, సృజన తదితరులు పాల్గొన్నారు. బోధన్లోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం రోజు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో డయాలసిస్, డెలివరీ తదితర కేంద్రాలను పరిశీలించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి రికార్డుల పరిశీలన తదితర అంశాలను అడిగి తెలుసుకుని చర్యలు చేపట్టాలని తెలిపారు. రోగులకు సరైన వైద్య సదుపాయాలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ విద్య, సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్, ఆర్ఎంఓ డాక్టర్ రహీం, ఆర్డీఓ విజయ్ కుమారి, ఎంఆర్ఓ విఠల్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొన్ని చిన్న భౌతిక వస్తువులు, అదేవిధంగా మౌలిక సదుపాయాలలో ఉన్న కొన్ని చిన్న లోపాలు మా దృష్టికి డాక్టర్స్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ తీసుకొని వచ్చారు. సో మేము మన హాస్పిటల్ దగ్గర ఉన్న నిధుల నుంచి వాటిని ఈరోజు కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి బోధనలో నెలకి దాదాపు ఒక 100 to 200 డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో మున్నూరు కాపు రెడ్డి సంఘం భవనాలకు 5 లక్షల రూపాయల చొప్పున 2 భవనాలకు 10 లక్షల ప్రొసీడింగ్స్ పత్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన సదరు సంఘం సభ్యులు, పార్టీ నాయకులు ఎమ్మెల్యేను శాల్వాతో సత్కరించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ అశోక్, ఏఎంసీ డైరెక్టర్ గంగారెడ్డి, మధుసూదన్, మున్నూరు కాపు రెడ్డి సంఘం ప్రతినిధులు ఎల్లారెడ్డి, సాయిరెడ్డి, మల్లారెడ్డి, నారాయణ, అబ్బయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాగంగా జలాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాగంగా జలాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తూ దీనిలో భాగంగా నామదేవాడ విఠలేశ్వర ఆలయం నుండి ఆలయంలో పూజలు చేసి అనంతరం ఆర్యవైశ్య మహిళలచే రాగి కలశాలలో గంగాజలం తీసుకొచ్చి మహిళలందరూ కలిసి పాటలు పాడుతూ సన్నాయి వాయిద్యం, అమ్మవారి నామస్మరణతో దారి పొడవునా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకుని అనంతరం పరమేశ్వరి అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని అమ్మ వెంచర్లో గల శ్రీ వారాహిదేవి ఆలయంలో వారాహిదేవి అమ్మవారికి 3వ రోజు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని అమ్మ వెంచర్లో శ్రీ వారాహిదేవి నవరాత్రుల పవిత్ర దినాల సందర్భంగా ఈరోజు 3వ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి దివ్య కటాక్షం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం పొందారు. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, సుస్థిర భవిష్యత్తును నిర్మిద్దామని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య తెలిపారు. సత్యశోధక్ పాఠశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రకృతిని పరిరక్షించడం, నీరు, విద్యుత్ వంటి సహజ వనరులను పొదుపుగా వినియోగించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, మొక్కలను నాటి సంరక్షించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణహిత జీవన విధానాన్ని అలవర్చుకోవడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ నర్సయ్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. చిన్న చిన్న అలవాట్లలో మార్పు తీసుకురావడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తన ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను ప్రారంభించాలని, నేటి విద్యార్థులు రేపటి బాధ్యతాయుత పౌరులని, పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాలకు సుస్థిర భవిష్యత్తును నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ నేటి నుంచే పర్యావరణ హిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణ పట్ల తమ అంకిత భావాన్ని చాటి చెప్పారు. ప్రస్తుత వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల కోటగిరి మండలంలోని రైతులు బ్రతకాలో చావాలో తెలియక తిండి నిద్ర లేకుండా అన్ని గ్రామాల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వేల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేయక వర్షాలు లేకపోవడం మరియు ప్రాజెక్టుల నుండి సాగునీరు రాక సాగు భూములకు నీరు అందకపోవడంతో పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ముఖ్యంగా బాన్స్వాడ నియోజకవర్గంలో అన్ని మండల ప్రాంతాల్లో కూడా రైతులు ఇప్పటికే పెట్టుబడి పట్టి రెండోసారి నాట్లు వేసినప్పటికీ నీటి లభ్యత లేక సంబంధిత అధికారులు రైతులను పట్టించుకోక రైతులందరూ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. మండలంలో చాలా చోట్ల రైతులు బోర్లపై ఆధారపడి వరి సాగు చేస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయని, దీనికి తోడు సరైన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడం వల్ల రైతులు పంటలను కాపాడుకోలేక తీవ్రంగా బాధపడుతూ ఆర్థికంగా చాలా నష్టపోతున్నారన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సాగునీటి నిర్వహణపై ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రభుత్వ యంత్రాంగం సమీక్ష సమావేశం నిర్వహించకపోవడం చాలా బాధాకరమని, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ యంత్రాంగం రైతులను ఆదుకునే దిశగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. కావున రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇరిగేషన్ శాఖ అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న 6.5 టీఎంసీల నుండి సాగునీటిని ఏ మేరకు ఎప్పటి నుండి విడుదల చేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలన్నారు. పంటల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో అంచనా వేసి ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణ కార్యాచరణ సిద్ధం చేయాలని, రైతులు ఆందోళన చెందకుండా వారిని ఆదుకునేలా ప్రత్యేక చొరవ చూపాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నామని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఎక్సైజ్ పోలీస్ అని ఓ కిరాణా షాప్లోకి వెళ్లి 2 తులాల బంగారం గొలుసు మెడలో నుంచి లాక్కొని పారిపోయిన ఘటన కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో రమేష్ సేఠ్ అనే వ్యక్తి కిరాణా షాప్ నడిపిస్తున్నాడు. అతడు ఒక్కడే ఉంటాడు. భార్య చనిపోయింది. మీ దగ్గర మద్యం అమ్ముతున్నారని తెలిసింది. ఇల్లు సోదా చేస్తామని అధికారులు వస్తున్నారని నేను ఎక్సైజ్ పోలీస్ అని చెప్పి ఇంట్లోకి వచ్చి హడావుడి చేసిన రమేష్ మెడలో ఉన్న బంగారం గొలుసు గుంజేసి తీసుకుని బైక్పై పారిపోయాడు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుడిని వెతుకుతున్నారు. భీమ్గల్ మండలం దేవనపల్లి గ్రామంలో వర్షాల కోసం మహిళలు నీళ్ల బిందెలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో వానలు పడితే విత్తనాలు వేసుకోవాలని ఆశతో రైతులు ఆకాశం వైపు దిగాలుగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కరువు పరిస్థితులు తొలగిపోయి త్వరగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ దేవనపల్లి స్థానిక మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని సాంప్రదాయం ప్రకారం ఊర్లో ఉన్న అన్ని ఆలయాలకు వెళ్లి జలాభిషేకం చేసి వరుణ దేవుణ్ణి వేడుకున్నారు. మహిళలంతా కలిసి నీళ్ల బిందెలతో ఊరేగింపుగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం వర్ష దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు శ్రీ లక్ష్మీ నరసింహ
నరసింహస్వామి ఆలయం వద్ద సాంప్రదాయ కోలాటాలాడుతూ భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు నిండి పంటలు బాగా పండాలని, తద్వారా రైతులకు గ్రామానికి మేలు జరగాలని మహిళలు ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థించారు. చందూర్ మండలంలోని గన్పూర్ గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని వీడీసీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. చందూర్ మండలం గన్పూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని గ్రామ దేవతలకి జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సాయిగొండ సంజీవ్, ఎక్స్ సర్పంచ్ శ్రీ గంగారం, సలీం, సమద్, అబుల సాయిలు, మోస్రా శేఖర్, చైర్మన్ టి లాలబోయి, గ్రామస్తులు మరియు ఆడబిడ్డలు పాల్గొన్నారు. మాజీ ప్రజా ప్రతినిధులు, అన్ని కుల సంఘాల పెద్దలు మరియు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో ఏఐసీసీ నాయకురాలు, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్. ప్రభుత్వ పథకాలు, కాంగ్రెస్ క్యాడర్ పనితీరుపై సుదీర్ఘంగా చర్చించిన సుదర్శన్ రెడ్డి. విద్యార్థుల ఉసురు పోసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డికి పుట్టగతులుండవు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్లో జరిగిన ఇందూరు రణబేరులో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో కనుల పండుగగా సాగిన శ్రీ జగన్నాథ రథయాత్ర. దారి పొడవునా భక్తులను ఆకర్షించిన శ్రీకృష్ణ భక్తుల నృత్యాలు, భక్తి గీతాలు. పలు కుల సంఘాల భవనాలకు 10 లక్షల రూపాయల ప్రొసీడింగ్ అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొసీడింగ్స్ అందజేత. రాష్ట్రంలో కమిషన్ల సర్కార్ కొనసాగుతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వరకు పోరాటం ఆగదు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్లో ఇందూరు రణబేరిలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. పాత డిజైన్ ప్రకారమే మంచిప్ప 2వ కాళేశ్వరం రిజర్వాయర్ పనులు చేపడతాం. రైతులకు భరోసానిచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి. అధికారంలోకి వస్తే కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. నిజామాబాద్లో జరిగిన ఇందూరు రణబేరులో ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి. బోధన్లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆసుపత్రిలో డయాలసిస్, డెలివరీ తదితర కేంద్రాల పరిశీలన. సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 1.90 కోట్ల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నగరంలోని మాధవనగర్లో ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో ఘనంగా స్టూడెంట్స్ కౌన్సిల్ ఇన్వెస్ట్ టీచర్ వేడుక. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని పాఠశాల చైర్మన్ మారయ్య గౌడ్ సూచన. నిజామాబాద్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా డి అరుణ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ. ఘన స్వాగతం పలికిన టీఎన్జీఓస్, ఎక్సైజ్ సెంట్రల్ ఫోరం సభ్యులు, సిబ్బంది. తెలంగాణ ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ప్రతీక బోనాల పండుగ. నిర్మల్ పట్టణంలోని ఆదర్శ్ నగర్లో జరిగిన బోనాల పండుగలో హాజరై పూజలు చేసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.